అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక ఆయన ఉండేటోళ్ళండి. ఆయన ఒక్కడే కాదనుకోండి, కాకపోతే ఆయన కొంచెం సౌండ్ ఎక్కువ చేసేటోళ్ళు అన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు అందుకే కూసంత నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు కదా అని అంటున్నారండి. మరి ఏం చేస్తాం? ఏందమ్మా ఎవరి గురించి ఇంత చెబుతున్నావు? జగనన్న పార్టీలో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. నెల్లూరుకు చెందిన ఆయన గురించే గాని ఇప్పుడు ఎటూ కాకుండా పోయిందంట పాపం ఆయన సిచ్యుయేషన్. ఉన్న పార్టీలోనేమో పక్కనెట్టేశారు. పోనీ ఏదైనా పార్టీలోకి జంప్ అయిపోదామంటే ఆ ఛాన్స్ కూడా లేదండి పాపం. పోనీ కొత్త పార్టీ పెట్టేసుకుంటే అయిపోద్ది కదమ్మా. అసలు ఆయన గెలుస్తాడో లేదో తెలదబ్బాయి. ఆయన పార్టీ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదనుకో. రాజకీయాలంటే ఆటుపోట్లు కామన్. అన్నింటినీ ఫేస్ చేయాలి. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే ఓటమి తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆచితూచి మాట్లాడటం అసలు సిసలైన నాయకుడి లక్షణం. కానీ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్లో మచ్చుకైనా అలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే ఇప్పుడు పొలిటికల్గా ఎటూ కాకుండా పోతున్నారని జనాలు అనుకుంటున్నారు. అప్పట్లో నోటికొచ్చినట్టు మాట్లాడిన ఆయన అధికారం కోల్పోయాక అదే నోటిని కుట్టేసుకున్నారు. రాజకీయాల్లో జరిగినంతకాలం బాగానే జరిగిపోతుంది, కానీ ఎప్పుడూ అలానే ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి కూడా అంతే. ఆయనిప్పుడు నెల్లూరు సిటీకి వచ్చి రాజకీయాలు చేయలేకపోతున్నారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో అప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తున్నారంతే. మొన్నటికి మొన్న నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి రాజీనామా చేశారు. కానీ ఆ విషయంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఏమీ పట్టనట్టుగానే ఉండిపోయారు. అధినేత తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే తానేమీ చేయలేనని అనుచరుల ముందు ఫీల్ అవుతున్నారట. కావాలనే తనను పార్టీలో దూరంగా ఉంచుతున్నారని బాధపడిపోతున్నారట. కాకపోతే ఆయనకు వేరే ఆప్షన్ కూడా లేక తప్పనిసరి పరిస్థితిలో పార్టీలో కొనసాగుతున్నారని టాక్. గత ఎన్నికల్లో నియోజకవర్గాల షిఫ్టింగ్తో అనిల్ లాంటి లీడర్లకి పాలిటిక్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినా అనిల్ ఓడిపోయారు. ఆ తర్వాత ఇక్కడా అక్కడా ఎక్కడా కనిపించడం లేదు. ఇటు నెల్లూరులో అడుగుపెట్టడానికి లేదు, అటు నర్సరావుపేట వెళ్లటం లేదు. చక్కగా పక్క రాష్ట్రాల్లో తన వ్యాపారాలేవో చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి కూటమి నేతలపై ఏదో లైట్గా విమర్శలు చేసి మళ్లీ మాయమైపోతున్నారు. అది కూడా తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మిగిలిన నేతలను ఏమీ అనలేకపోతున్నారట. దీనంతటికీ కారణం వైఎస్సార్సీపీ హైకమాండేనని టాక్. ఎందుకో కానీ తనకు అండగా నిలిచి గుడ్డిగా ఫాలో అయిన అనిల్ కుమార్ యాదవ్ని జగన్ దూరం పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014-19 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అతి కష్టం మీద గెలిచారు అనిల్. తానిప్పుడు నెల్లూరు వచ్చేస్తానంటే జగన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదంటున్నారు. అక్కడ కొత్తగా ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. అది తెలిసి అనిల్ సైతం సైలెంట్గా ఉండిపోతున్నారట. పోనీ వేరే పార్టీలోకి వెళ్దామన్నా అవకాశం లేదు. టీడీపీ జనసేనలు అనిల్ని అస్సలు పట్టించుకో. అందుకే జగన్ పట్టించుకోకపోయినా ఆ పార్టీనే పట్టుకుని వేలాడుతున్నారట.